ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జై జై హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆమోదించింది. సో దీని మీద కూడా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఏంటంటే, మీరు ఎందుకు 10 సంవత్సరాలుగా ఈ పాటని పక్కన పెట్టారు, డిమాండ్ ఉంది కదా, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు చేస్తామని ప్రకటించినారు కదా అంటే దానికి ఒక కారణం చెప్తా ఉన్నారు. కేసీఆర్ చేయాలనుకున్నా చేయొద్దనుకున్నా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఒక 2 రాష్ట్రాలు చేయాలని వాళ్ళ పాట మీద చేస్తే అది కొంత ఇబ్బంది అయింది, అందుకే కేసీఆర్ చేయలేదు ఇక్కడ అని ఆమె ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది నమ్మదగినవి కాదు, ఏది చెప్పినా నమ్మొద్దు. మరి మీరు అట్లంటే తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితులు అన్నారు కదా, దానికి బలమైన కారణం ఫెడరలిజం. దాంట్లో ఏముంది? మీరు తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు దళితులే కేసీఆర్ అన్నాడు, ఆడిన మాట తప్పేది లేదు, తప్పితే మెడకాయ తలకాయ ఉండదని చెప్పిండు. మరి ఏది తలకాయ ఉందా లేదా? ఎందుకు చేయలేదు? మరి ఇటువంటి ఎన్ని వాగ్దానాలు చేయలేదు. రాత్గయి బాతుగయి, మందు కొట్టి మత్తులో ఏదో మాట్లాడతాం, తెల్లారి ఆ మత్తంతా దిగిపోతుంది, దిగిపోయినాక అది కూడా మర్చిపోతాం. రాత్గయి బాతుగయి అంతే. ఇది ఒకటి కాదు కదా, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. కేసీఆర్ ఏం చెప్పినది ఎవరు తీసుకుంటలేరు సీరియస్గా. ఆఖరికి అందశ్రీ కూడా, ఆయన అందెల్లయ్య చాలా గొప్పోడు మనిషి, నిజాయితీ పరుడు, అద్భుతంగా రాసిండు, ఆయన కూడా సీరియస్గా తీసుకోలే. నువ్వు ఇట్లాంటివి అని కూడా అనలే ఆయన. ఎవరన్నారు కేసీఆర్ ఇట్లా అన్నాడు నవ్వుతారా? ఎవరిని అంటారా? ఎవరు మస్తు అంటారు, అడవిలకు నక్కలు మస్తు ఉంటాయి, దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎవరు తీసుకోలేదు. ఫెడరలిజం అనేది అడ్డమే రాదు, ఎక్కడ దేనికి అడ్డం రాదు. ఆ సోనార్ బాంగ్లా పాట లేదా, ఆమ్రా సోనార్ బాంగ్లా, మా బంగారు బెంగాల్ దేశం, అక్కడ కూడా ఉన్నాయి. స్టేట్కు పాటలు ఉన్నాయి, అవేమి లేకపోవడం కాదు. అది జాతీయ గీతం ఒకటే ఉంటుంది దేశంలో, అది దేశానికి సంబంధించి ఒకటే ఉంటుంది, అది జనగణమన. దానికి పోటీ కాదు కదా ఇది, ఏ స్టేట్ కా స్టేట్ ఉండొచ్చు, ఎందుకు లేదు? బోర్డు అని తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. అవన్నీ మనం దానికి పైడి జయరాజ్ మనం చూసినాం కదా, ఎంతమంది రాయలేదు. అవన్నీ ఇట్లాంటివి రానే రావు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, కథలు చెప్తున్నారు, మనం దాన్ని వినాల్సిన పని లేదు, వాళ్ళని అసలు అడగాల్సిన పని కూడా లేదు, చర్చ పెట్టాల్సిన పని కూడా లేదు. ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామని అంటున్నారు. దాంతోపాటు టీఎస్ని టీజీగా మార్చడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇది గెజెట్ కూడా వచ్చే అవకాశం కనబడతా ఉన్నది. ఈ 2 అంశాలను ఎట్లా చూస్తున్నారంటే కొంచెం ఎమోషనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఈ డెసిషన్స్ కరెక్టేనా? అంటే టీఎస్ను టీజీ అనేది ఎప్పుడో మనం తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ చిన్న చిన్న స్టిక్కర్లు తయారు చేసి కార్లకు, బస్సులకు, స్కూటర్లకు అతికించినాం. కేసులు అయినాయి. ప్రభుత్వ కార్యాలన్నిటి మీద ఆంధ్రప్రదేశ్ చూడాలన్నా టీజీ పెట్టినాం. అప్పుడు కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, కవిత లేదు. ఏ మాట కాబట్టి ఇందిరారెడ్డి ఉండే, అప్పటి నుంచి టీజీ గద్దరు ఉండే. గద్దరు, విమలక్క అందరు కలిసి తీసుకొచ్చి టీజీ పెట్టాలి. పాపం ఆకుల భూమయ్య, తోట హనుమానులు వీళ్ళందరూ చేసి టీజీ వేస్తే అందరూ తీసుకుపోయారు, జైల్లో పెట్టిరు, కేసులు పెట్టిరు. అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? లేరు. టీఎస్ ఎక్కడైనా స్టేట్ అని ఉంటుందా? పలానా స్టేట్కు బెంగాల్ ఉంది, బెంగాల్ స్టేట్ అని ఉందా? అస్సాం ఉంది, అస్సాం స్టేట్ ఉందా? గుజరాత్ ఉంది, జిఎస్ అని ఉందా? గుజరాత్ స్టేట్ అని ఉందా? లేదు కదా, ఎక్కడుండదు అట్లా. ఇక్కడ వీళ్ళు ఎస్ పెట్టుడు ఎందుకంటే మేమే స్టేట్ తెచ్చినామని చెప్పుకోవడం కోసం వీళ్ళు పెట్టారు. స్టేట్ సాధించింది మేము, నేను జాతి పిత కాదు, జాతి పీత నేను అని చెప్పుకోవాలి. అందుకోసమని వాళ్ళు అట్లా పెట్టుకుంటూ పోయినరు. కానీ అసలు టీజీ ఉండాలి, టీజీ తెలంగాణ, అదే కరెక్ట్. అది కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఉద్యమంలో టీజీ అని పెట్టి అరెస్ట్ అయిన అందరూ పోయి చెప్తే అవును ఇది నిజమే అని చెప్తున్నారు. అంతేగాని వాళ్ళు చేస్తుంది కాదు. అంతే. తెలంగాణ స్టేట్ అని ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణ అంటేనే స్టేట్ అది. అసలు మన స్లోగన్ ఏముండే? వియత్నాం వారప్పుడు స్లోగన్ ఏముండే అంటే అప్పుడు స్లోగన్ అమ్రా అంటే బెంగాలీలో మా అని, హమారా అని, అమ్రనామ్ తుమ్రనామ్ సబ్కా నామ్ వియత్నాం. తెలంగాణ ఉద్యమల కాలంలో ఏముండే? హమారా గానా తుమారా గానా సబ్కా గానా తెలంగాణ. తెలంగాణ అంటే టీజీ అని అప్పుడు మనం చెప్పిన మాట అది. టీజీయే ఉండాలి, తెలంగాణనే ఉండాలి, అంతేగాని స్టేట్ ఉండాల్సిన పని లేదు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఉద్యమంలో ఎప్పుడు లేరు. కేసీఆర్ లేడు కదా ఉద్యమంలో. గద్దరి మీద కాల్పులు జరిపినప్పుడు ఎక్కడ నువ్వు గల్లా బట్టి అడగాలి కేసీఆర్. బెల్లెల్తను చంపినప్పుడు ఎక్కడున్నావు? మహారాజు వీరని చంపినప్పుడు ఎక్కడున్నావు? ఇక్రి సిద్ధాలను చంపినప్పుడు ఎక్కడున్నావు? ముక్కా కర్ణ పేర్లను తెలుసు ఆయనకు? తెలియదు కదా. వీళ్ళకి పేరు తెలియదు, ఊరు తెలియదు, వాళ్ళు ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేనే లేరు. అంటే ఏనాడన్నా వాళ్ళ వర్ధంతో జయంతికి ఏమన్నా దండేసిన మొహాలు కూడా ఆ రోజు ఇవన్నీ చంపినప్పుడు ఎక్కడున్నారు? పూలే అంటున్నారు కదా, పూలే జయంతి ఉత్సవాలు ఏమన్నా జరిపి చేసిండ్రా? ఒక్కరోజు చేసిండ్రా? అసలు తెలుసా? మహాత్మా పూలే ఎప్పుడు పుట్టిండు చెప్పండి? జ్యోతిరావు పూలే ఎప్పుడు పుట్టింది చెప్పండి? ఆమె ఏమేం చేసింది చెప్పండి? ఆమె ఏ ఊరు చెప్పండి? నైగాం అంటే తెలుసా? వెళ్ళినారు ఎప్పుడన్నా? నైగాంకి ఎప్పుడైనా పోయినా? మీ మొక్కలకు హైదరాబాద్ చాలా మంది పోయినారు.
నైగా అక్కడ పోయి ఇప్పుడు చెప్పు నువ్వు ఇక్కడగా డిమాండ్ చేయాల్సింది నైగాం పోయి చెప్తే వాడు నమ్ముతాడు. నేను పోయి చూసిన చూడండి నైగాంకి వచ్చినా సావిత్రిబాయి పూలే పుట్టిన చోటుకు వచ్చినా ఆమె సమాధి దగ్గర దండం పెడుతున్నా అట్లా చెప్పండి నమ్ముతారు ఎవరన్నా. ఆ సినిమా చూసి చెప్పండి ఒక సినిమాని, ఆ సినిమా తీస్తామని చెప్పండి. ఎందుకు తీరు సినిమా మీరు? మేము తీస్తున్నాం సినిమా. మేము ఇప్పుడు సావిత్రిబాయి పూలే సినిమా ఈ రఫీనే పెట్టుకొని ఓకే క్రౌడ్ ఫండింగ్ మొట్టమొదటిసారి క్రౌడ్ ఫండింగ్ చేసి సినిమా తీయాలనుకుంటున్నాము. దానికోసం అన్ని ఏర్పాట్లు అయినాయి, కథ స్క్రిప్ట్ అన్ని రెడీ అయినాయి, స్క్రీన్ ప్లే కూడా తయారైంది. ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చాలి అంటున్నారు. ఇది ఎట్లా అంటే ఏ రూపం ఉన్నా అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ తల్లి దేవత అయింది, ఆమె తల్లి కాలే దేవత అయింది. నగలు గిగలు కిరీటం పెట్టేసరికి ఇవన్నీ ఇప్పుడు లేవు కదా, కిరీటాలు బంగారు ఆభరణాలు గంటె బేరుండాలు ఇవన్నీ లేవు. అందుకని తల్లిలాగా సామాన్యుడు రాలి బోనం ఎత్తుకున్న తల్లిలాగా ఉండాలి, అన్నం లేని తల్లిలాగా ఉండాలి. ఆ బువ్వ లేని తల్లి అన్నం వండిందని పాట ఉంది కదా, అట్లా బువ్వ లేని తల్లి బోనం వండింది, భోజనం లేదు తల్లికి, కానీ బోనం తయారు చేసి దేవుడి దగ్గర తీసుకొని పోయింది. అటువంటి భోజనం లేని తల్లి బోనం వండినట్టు, బువ్వ లేని తల్లి అన్నం వండినట్టు, దేవతకు నైవేద్యం పెడుతున్నట్టు అటువంటివి ఉంటే పేదరాలు సామాన్య స్త్రీ సామాన్య తల్లి అటువంటి ఆమె ఉంటే అది అందరు తల్లి అవుతుంది. అంతే తప్ప బాగా డబ్బులున్నా ఎవరు ఉంటారు అక్కడ, రాణి రుద్రమదేవ అట్లయితే కత్తి పెట్టు చేతిలో కట్టుకం కూడా పెట్టు. వీరనారాయణ అయి ఉండాలి కదా, అదన్నీ ఉండాలి. వీరనారాయణ అయి ఉండాలి. రుద్రమదేవి కట్కం పట్టుకుంది. ఇప్పుడు ఆ పుణ్యశ్లోక ఆలియాబాయి ఓల్కర్ ఓ చేతి శివలింగం పట్టుకుంది, ఇంకో చేతిలో ఖడ్గం పట్టుకుంది. అట్లానే ఉండాలి. ఖడ్గం కూడా ఉంటే వీరనారి అవుతుంది. వీరనారి కాదు ఏం కాదు అనుకున్నది అంటే అది ఎట్లయితుంది? అది కేసీఆర్కి అదే నచ్చింది. అది దాంట్లో బిఎస్ రాములు కూడా వచ్చి కొంత కంట్రిబ్యూషన్ ఉంది బిఎస్ రాములది, అది ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఎట్లుండాలో చెప్పిండు, చెప్తే ఆ శిల్పాన్ని తయారు చేసి తల్లిలాగా వెలమ తల్లిలాగా ఉండాలి, దొరసాని లాగా ఉండాలి. దొరసాని మా అమ్మ ఎందుకు అవుతుంది? దొరసాని కాదు కదా, మా అమ్మ సాధారణ స్త్రీ, సాధారణ స్త్రీలాగా ఉండాలి. తెలంగాణ తల్లి కనిపించాలి. ఇప్పుడు